అండి పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనైంది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ లో కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, మినిమేష్. Few minutes later. Hey, Galia, Galia, నన్నే చతియే గిల్లియా సినిమా కన్నా పదం పానా ఏ సాంగ్స్ పాడుతున్నావు ఏదంటది అంటే అది నీకు అర్థం కాదు. ఏమి కన్నడ నీకు వచ్చా? ఆ, బాగా వచ్చా? ఆ, ఇసుక గాలికి ఎగిరేస్తే సగం గాల్లో ఆవిరైపోయింది, సగం కింద పడింది. కన్నడలో చెప్పు. ఇసుకే అది కన్నడ వచ్చు అని 4 లక్షలు వస్తే కన్నడ వచ్చినట్లు కాదు, తమిళ 4 లక్షలు వస్తే తమిళ వచ్చినట్లు కాదు. నేను అడిగింది చెప్పుతూ కలిపితే ఈ ఇసుక అంటే మళ్ళీ మట్టి. మట్టిని కన్నడలో తెలుగులో మట్టి ఏమంటారు? మట్టి. కన్నడలో మట్టి. గాలికి ఎగిరేస్తే గాలి ఆకాశం. గాలి ఆకాశ గంగా గంగా సమర్పయ. ఏంది నోడుకొని చెప్పు. కన్నడలో ఆకాశం. నేను అడిగింది చెప్పురా. గాలికి మట్టి ఎగిరేసి ఇసుక సగం గాలికి వెళ్ళిపోయింది, సగం కింద పడింది. నువ్వు ఏదో నువ్వు చెప్పింది పిచ్చి పిచ్చి. మళ్ళీ తెలుగులో చెప్పినా మళ్ళీ లాంగ్వేజ్ తేదని చెప్పాలి కదా. అట్లా చెప్పి నాకు పిచ్చి పోతా. కన్నడ కూడా పోతా. ఎవరికి వచ్చింది? వచ్చేది అంతంత వస్తుంది. మళ్ళీ వచ్చే లైట్గా వచ్చి ఊట మాడిది నేను సరే అని మళ్ళీ అది కూడా వచ్చిన సార్లే. కానీ యాగులకి నీళ్ళు చల్లి ఏమి గంటకి నీళ్ళు చల్లుతాడు. ఇవే కాదు తమలపాకులు వస్తాయి. తమలపాకులు లోడ్ దిగుతుంది. ఇవి కొన్ని ఇంకా 10-15 వస్తాయి. ఏమి న్యూట్రిషన్ న్యాచురల్ ఫ్యాషన్ డిజైనింగ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఏ రేంజ్లో వస్తున్నారు తెలుసా? కళాకారులంతా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. న్యూట్రిషన్ అంటే నీకు తెలుసు కదా. ఏం న్యూట్రిషన్ అంటే? న్యూట్రిషన్ అంటే మొత్తం అంతా కాళ్ళే దుంకేది. న్యూట్రిషన్ అంటే మొత్తం అంతా కాళ్ళే దుంకేది. టైం వేస్ట్ చేసుకుంటే ఎక్కువ మాట్లాడితే చెక్కులకి బొక్కలు పడతాయంట. రేపు ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక జడ్జిగా కూర్చున్నప్పుడు చెక్కులకు బొక్కలు పడి ఫేస్ సరిగ్గా కనపడకపోతే నేను మొత్తం టీవీ టెలికాస్ట్ అయ్యేది మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు నేను చీప్ గా చూస్తారు. ఇప్పుడు అంటే నువ్వు చెప్తావు, నువ్వు పోయి నేను చెప్పేది కాదు. నేను జడ్జిగా కూర్చుంటా అని ఫ్యాషన్ షోలో ఒక బాధ్యత రహితంగా ఉండాలి. ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు ఏ రేంజ్ లో ఉంటది అంటే నీకు నమ్మించింది నీకు అవకాశం కాదు. మంచి చూసే స్టైల్ గా జడ్జ్ చేయగలడా లేదా అవతల వ్యక్తి అనే దాన్ని బట్టి రాయమన్నారు. నువ్వు ఏంది డైరెక్ట్ కెనడా వాళ్ళని తిడతావు? ఏమన్నా నువ్వు తిక్కలోడు అని చెప్పు. నేను చెప్పాను కనబడతావు నువ్వు. ఇప్పుడు జడ్జి చూపిస్తారు. నేను కూడా ఉంటా జడ్జిగానా? జడ్జిగా ఉండేది ముగ్గురు. అది 3 ప్రపంచాలకి ముగ్గురు ఉంటారు. 7 మంది ఆ ప్రపంచము గ్రీన్ ప్రపంచం. మళ్ళీ మిగతా 2 ప్రపంచాలు ఏంటివి? గీడ్చిపెట్టు. నీకు ఐడియా ఉందిలే. కానీ 3 ప్రపంచాలకి ఒక ప్రపంచానికి నేను నిలబడతాను జడ్జిగా. ఒకటి మొత్తం దేశ విదేశాల నుంచి వస్తున్నారు. మొత్తము న్యూట్రిషన్ న్యాచురల్ ఆర్గానిక్ డ్రెస్సింగ్ అని ఫ్యాషన్ షో మామూలు జరగడం లేదు ప్రపంచంలో. ఎప్పుడు నీకు తెలిసింటది ఫ్యాషన్ షో అంటే ఏం చెప్పు. నువ్వు రాత్రిలో ఎప్పుడైనా చిన్నప్పుడు చూసుకుంటూ కూర్చొని టీవీ అవి కాదు. అవి కాదు. అది నీది వేరే, ఇది వేరే. ఇది న్యాచురల్ గా ప్రకృతి నుంచి వచ్చిన దాంతో డ్రెస్సులు వేసుకోవాలా. ఆకులు, తమలపాకులు, నువ్వు నీకేం చెప్పలే. నేను కూడా జడ్జిగా కూర్చున్నా. గెలిపించినోనికి రష్యా అమ్మాయిలతో చెప్పు. నీకు చెప్పేది నువ్వు జడ్జిగా కూర్చుంటాను. నన్ను ఎంతమంది రిక్వెస్ట్ చేస్తాను తెలుసా గెలిపిమని. ఎందుకంటే రష్యా అమ్మాయిలతో ఒక టీ, రష్యా వాళ్ళతో ఒక టీ తాగొచ్చు. వాళ్ళతో వెళ్ళి ఏమి కెన్యా వాళ్ళతో 1 నైట్, ఒకరితో డిన్నర్. అట్లా దేశాలతో గెలిచిన వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తున్నారు. నన్ను కాలు పట్టుకొని భంగపోతాను. నేను పార్టిసిపేట్ చేస్తాను, నన్ను గెలిపించు అని. నువ్వు వేసుకోలేవులే.
అంటే కాదు చెప్పు ఏంటంటే తమలపాకులు నీకెందుకు అవన్నీ చీప్ గా సన్నవి ఎవడైనా కానీ మంచి డ్రెస్సులు మంచి బూట్లు మళ్ళీ ఏ కట్టింగ్లు ఉంటాయి కానీ స్పెట్స్ ఉంటాయి కానీ తమలపాకులు న్యాచురల్ న్యూట్రిషన్ ఆర్గానికల్ డిస్పోజ్ బయాలజికల్ అండ్ సాట్రఫాలిక్ ఫ్యాషన్ షో జరుగుతుంది. అల్లా టప్పది కాదు. నీకు దీంట్లో చాలా ఉంటాయి. సైంటిఫిక్ గా ఉండాలా, సోషలిక్ గా ఉండాలా, మ్యాథమెటిక్ గా ఉండాలా. నువ్వు చెప్పేది పెద్ద సిల్లీగా ఉంటాయి. అంత పొడుగ్గా ఉంటుంది చిన్న ఒక దేశం పెడితే ఇంత ఉంటుంది. 36 దేశాలు పాల్గొంటున్నాయంటే ఒక్కొరు పెట్టుకోరు. ఇది మంచి సన్నది షార్ట్ ఫామ్ లో చెప్పినా ఇంకా పెద్ద చెప్తే నువ్వేమైతావు అందుకు. మరి నేను కూడా చేస్తా కదా. ఎవరు? నేను కూడా. నువ్వు చేరితే నువ్వు మళ్ళీ నన్నే గెలిపి అని నువ్వు నాకు మాట్లాడుతావు. నేను మళ్ళీ ఒట్టేయాల్సి వస్తుంది. నిన్ను గెలిపిస్తే నువ్వు ఇంకా 30 రోజులు 30 దేశాలు 30 మంది రకాల అమ్మాయిలతో నువ్వు ఇంకా డేటింగ్ అంట, షాపింగ్ అంట, సిగ్గులేదురా వీడు మనిషి పశువు, టీ అంట, డిన్నర్ అంట, ఇంకా నానా మంది తిరుక్కుంటుంటావు. ఎందుకు నీకు ఆ ఇబ్బందులు? ఇబ్బందుల బుద్ధులు చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? వేసుకోలేవు ఇవన్నీ. ఆకలి కట్టుకోవడమే. నువ్వు ఆదిమానవుడా? ఆదిమానవుడు అయితే మా అమ్మాయితో పోతాను ఇంకా ఆదిమానవులు కట్టుకునేది నీకెందుకని? ఆదిమానవులు కట్టుకుంటే మనుషులు కట్టుకోరా? మరి ఫ్యాషన్ బాగా ఇప్పుడు మారుతుంది. ట్రెండింగ్ ట్రెండ్ చేయాలి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచినాక స్పీచ్ ఇమ్మంటారు. చేసేది కాదు, మన స్వశాతంగా మనం చేస్తుంది. ఇంకా మనమే సృష్టిస్తే లోకాన్ని. ఇప్పుడు టెంకాయ ఆకులంట, ఇదంట, తమలపాకులంట, కవర్లతో అంట, పేపర్లతో అంట, చాలా శత విధాల వాళ్ళకి పంపించాల తీసి. మనం అదే 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 చూడు. మన నీలో ఎంత టాలెంట్ ఉందో నాకు ఇచ్చేయి. నేను తీసుకుంటా, నేను వేసుకుంటా, నేను ఇంకా పెద్దోన్నైతా. అర్థమైందా? జడ్జిగా నాకు కూడా పేరు వస్తుంది అనుకో. మన పేరు వస్తుంది. ఎవరు దీనికి కారణం అంటే ఒకవేళ గెలిచినాక నువ్వు స్పీచ్ ఏం చెప్తావు ఒకసారి చెప్పు. ఎందుకంటే అక్కడ గెలిచిన తర్వాత అందమంది దేశాలకు అర్థమయ్యేటట్లా చెప్పాలి. చెప్పు. ప్రౌడ్ ఆఫ్ మీ సే మై బ్రదర్ ఈజ్ మీ ఇమేజ్. ప్రౌడ్ ఆఫ్ మీ సే మై బ్రదర్ ఈజ్ మీ ఇమేజ్. ప్లాన్ మై వర్క్ మై హ్యాండ్ హార్డ్ వర్క్ ఈజ్ మై లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ బ్లెస్ ఎవ్రీథింగ్. మై హార్డ్ ఈజ్ వర్క్. ఇంకా చెప్పు చెప్పు. ఇంకా అప్పుడే అయిపోతుంది. ఇంకా బాగా చెప్పు. పవర్ఫుల్ చెప్పాలా గట్టిగా. నువ్వు అది మై వినిమేష్ చౌదరి బ్రదర్ ఈజ్ మై గాడ్ ఈజ్ బ్లెస్ ఈజ్ హార్డ్ వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. మంచి నూడిల్స్ గుడ్లు హై నూడిల్స్ అమ్ముతాడు. నూడిల్స్ అంటే నూడిల్స్ తిని మంచి ఆ టైం నూడిల్స్ తిని అట్లా ఐడియాలు ఇస్తారని చెప్తారా? రాజనుడు కుటుంబం లోపరమై ఈడత్తమైతుంది నువ్వు. లోపరమై ఈడత్తమైతుంది నువ్వు. జడ్జిగా నీకు ఆడే బట్టలు ఇప్పించి అనిపిస్తాను నువ్వు. కళ్ళు అందంగా ఉన్నాయి, నేను చెప్తా నీకు. అప్పుడు గుడ్డి మూతి హే, చోట ముడ్డి హే, ఏమే భారీ. నేను కూడా చెప్తా జడ్జి స్పీచ్ లో. నేను చెప్పాలా? నేను పొగుడుతానా? కళ్ళు బాగున్నాయి. మళ్ళీ హిందీలో వస్తాయి. हिंदी में हिंदी लोपर बच्चा छोटा छोटा बच्चा बाथरूम में कखने छोटा बच्चा बाथरूम में कखने इसे छोटा लाश है पूरा करता है. నేను హిందీలో జడ్జిగా ఇస్తాడు. చూడతా సరే నేను ఇస్తా హిందీలో. మూచుకు నేను ఇస్తా ఉండు. ये छोटा गिड्डी गज्जी तोड़ल में है, बाथरूम चल जाए को नो कड़के है, పళ్ళు తొర్రి హై, ముక్కు దొబ్బిడి హై, పెద్ద చిల్లర నా కొడుకు హై, నువ్వు పెద్ద లోపల ఉల్లర్ చిల్లర్ బచ్చా హై, तू मुंह चाहिए चिल्लर तू नो राय चाहिए यादवा है बाथरूम में रूच नहीं ఎట్లా ఎంత బాగు పొగుడుతీ నేను పొగుడుతీ కదా ఇంగ్లీష్ లో చెప్తున్నా పన్లో హై ఇంగ్లీష్ లో this getagodu this guy Peral's washings and todalful gudgings and mukdabs has got ఏంది గజ్జి అంటే ఏందనుకుంటున్నావు గాజీ అది గాజీ ఏం సాయిదిస్తాను గజ్జి నువ్వు గజ్జి అని గాజీ అన్న ఇట్లా ప్రిపేర్ అయ్యేది నువ్వు ఇవన్నీ వద్దులే విన్న తర్వాత మళ్ళీ నువ్వేం చెప్పాలి నేను చెప్పాలా మళ్ళీ చూసుకోవచ్చు కానీ ఫస్ట్ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలవా ఇవ్వలేవా అది చెప్పు ఒక 5-6 రకాలుగా తీసుకొని పంపిస్తావు వాళ్ళకి పంపిస్తాను నువ్వు కన్ఫర్మ్ చెప్తున్నా వేరే వాళ్ళు దండి మంది ఉన్నారు ఏం చేస్తాను ఏది వాకింగ్ ఒక స్టైల్ ఉంటుంది
ఫ్యాషన్ డిజైనింగ్, తెలుసులే. ఫ్యాషన్ వాక్ అదంతా వేరే ఉంటుంది. పూరీలు వెనకలు పెట్టుకుని తిరిగేది కాదు. నడుస్తా చూడు. ఏదో తొడల మధ్య ఇరుక్కున్నట్లు చూడు. మరి ఇంకా ఇరుక్కుందే ప్రపంచం మనకి మళ్ళీ ఏదో పరింకా ఇరుక్కున్నట్టు ఇట్లా పోతున్నావు. ఆ కలింగరకాయలు ఏం చూపించినావులే కానీ కలింగరకాయలు కాదు. కూర్చో నేను నీకు చూపిస్తాలే కానీ ఎట్లా చేయలేం కదా అనేది. ఇవి తీసుకొని ఆడ తడిపేసి పెట్టి ఆడాడు బొక్కలు పెట్టి ఆకులకి ఇప్పుడు వేసుకోవాలని చెప్తున్నా. ఏది ఇప్పుడు కాదు 5 రకాలు చేసి పంపించాలా. పోటీకి ఎవరో విచిత్రం పంపిస్తారు. మనం దాన్ని పోటీ పంపించాలంటే మళ్ళీ ఇంకోటి జడ్జిగా నీకు నేను ఐడియాలు ఇచ్చినా అనేది బయట పెట్టద్దు గెలిచేంత వరకు. ఓకేనా? బయట పెట్టకూడదు. బయట చెప్పొద్దు. జడ్జి నాకు ఐడియాలు ఇచ్చినాడు ఇట్లాంటి వేసుకోమని అని. మళ్ళా ఐడియా అవార్డు వీళ్ళే మెత్తికి గెలుచుకుంటున్నారు. వీళ్ళే మెత్తిగా అవార్డులు ఇవార్డులని వీళ్ళే మెత్తికి గెలుచుకుంటున్నారు. వీళ్ళే మెత్తిగా అవార్డులు ఇవార్డులని. సరే కానీ ఓ పని చేయి. ఇది ముందర ఒకటి చెప్పుకో, వెనకలు ఒకటి చెప్పుకొని ఆ నుంచి ఇట్లా వాకింగ్ చేయకూడదు. నాకు ఐడియా వచ్చింది. అట్లా నేను ఎప్పుడన్నా కదా ఇట్లా తిప్పుకో. ఆకు ఇట్లా తిప్పుకో. తీసేసి నీకు ఇంట్రెస్ట్ లేదా వద్దులే. మళ్ళా అనిసార్లు 10 సార్లు నీకు చెప్పాలా? ఏమి నాకు చెప్పలేదు. నాకు ఏం పుట్టుబడరా? నా పుట్టుబడి ముందర కుండ పెట్టుకున్నావు. ఏం బాడీ ఎక్సర్సైజ్ చేద్దాం అంటే చేస్తావు. టైట్ అయిపోతుంది. అదేనా జిమ్ తగ్గిలేపా. తగ్గిలే జిమ్. బాత్రూమ్ జిమ్మా? పడు. ముందరోడు చెక్కో, వెనకలోడు చెక్కో. ఆడ నుంచి నీ వాకింగ్ స్టైల్ ఏం కథ అనేది చూపి ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాల. కిందకు పడాల ఇట్లా. రారా నీకు నేనేనమ్మా జడ్జిగా ఎందుకు ఇట్లా పట్టుకో. ఇది పట్టుకో ఇట్లా. తీ సైడ్ రా. ఈడది నిక్కర్లేకి ఎక్కువ. ఇది పడు. నిక్కర్లేకి ఎక్కువ చెప్తా. ఈ సెట్ వెనకాల పట్టుకో ఇట్లా. ఇంకా ఆడ నుంచి రా ఇట్లా. ఇట్లా వచ్చి నడుచుకుంటా. నీకు ఇంక నవ్వుతారన్నాడు. ఇంకా వేల మంది లక్షల మందిలో తిరగాల. ఇప్పుడన్నా నిక్కర్ ఉంది అప్పుడు అది కూడా లేదు రాపాడు నుంచి. ఇప్పుడన్నా నిక్కర్ ఉంది అప్పుడు అది కూడా లేదు రాపాడు నుంచి. అంటే ఆ నుంచి రా. నీటి పట్టుకో. ఈ పక్క కూడా రా. స్టైల్కి రా. చెప్పులు ఇడిచేయి. జడ్జెస్కి అట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా. ఇట్లా నడుస్తుంది అదేదో. ఇట్లా తిరుగు. ఇట్లా తిరిగి అందరికి చెప్పు బాయ్ బాయ్ బాయ్. ఇట్లా తిరుగు. ఆ పక్కన వాళ్ళ జనాలకి ఇది పట్టుకో. ఇట్లా నీటికి పట్టుకో. దాంట్లో కానీ చెప్పరు. ఓకేలే. నాకు కోపం రాదు. మళ్ళా ప్రజలంతా చూస్తున్నారు. ఇట్లా తిరుగు. ఇట్లా అట్లా స్ట్రైట్. ఓకేలే బాగానే చేస్తాను. పర్లే. దగ్గర చిల్లర వ్యవహారాలు చేయద్దు నువ్వు. డాన్స్ లో కూడా చూడలేదు. చర్చి దగ్గర పోయి వేస్తారు ఇట్లా. చిల్లర పట్టించేకి. జడ్జి అంటే గురువుతో సమానము. టీవీలో అంటే జడ్జిలు ముద్దు పెట్టడాలు, జడ్జిల దగ్గర డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాలు, జడ్జిని లాక్కొని పోవడాలు, జడ్జి మీద పడ్డాలు అవంటే చిల్లర లేకిగా చూపిస్తున్నారు డబ్బుల కోసము. ఒకరు చేస్తాను అని చేయకూడదు. జడ్జి అంటే గురువుకి ఎట్లుండాలా? చూపిస్తాడమ్మా.
ఎట్లా మనవా మీకు రేపు వీడియోలు పంపిస్తాను. ప్రైజ్ మనీ ఎంత మీరు ఓ మాట కూడా చెప్పలేదు. 3 కోట్లు పెట్టినారా? పోయమ్మా 3 ప్రపంచాలకి 3 కోట్ల కింద ఇస్తారా? సరే సరే, అబ్బాయిది పంపిస్తాను చూడండి, రేపు వీడియోస్ పంపిస్తాను అవి తీసి. మంచి మంచి కళాకారుడే లేండి, మంచి పుట్టుబడి, ప్రపంచంలో లేని పుట్టుబడి ఉంది మనోనికి. పంపిస్తా రేపు చూడండి ఒకసారి. చెప్పేసిన వాళ్ళకి రేపు కన్ఫామ్గా. ఈ రోజు అంతా చూడు. చాలా మటుకు నువ్వు ఇష్టాసారంగా ఈ రోజంతా మూమెంట్సే ప్రాక్టీస్ చేస్తాండి. బాబా వెళ్ళిపోతావు బాంబేకి, నాకు తెలిసి ఒక 6 నెలలో 8 నెలలో. ఇంకా లారీలు ఆపుకునేది ఏమే. ఇంకా నువ్వు చేసేవారా లేదు, నువ్వు చేస్తాను స్టెప్ లేదు. ఇంకా నువ్వు పోయేది ఆ లైట్ రెడ్ లైటే. అది పాడుకుని చెయ్యి. Touch me, touch me, touch me. Don't make me touch me. Touch me, touch me. Touch me. Please, touch me. ఏం నువ్వు ఎవరు ఇంతకంటే ఎవరు చేస్తాడు? నెంబర్ వన్ రాకపోతే మన పేరు తగ్గించుకొని నెంబర్ వన్ రాకపోతే మన పేరు తగ్గించుకొని మన ఛాలెంజ్ చేస్తే జడ్జి ఓట్లు లేకుండా గెలుస్తావా? అంటే జడ్జి వచ్చి అంటే నువ్వు చెప్పాలి, నువ్వే కదా. మళ్ళీ జడ్జి ముందు నగరాలు పడద్దు. అదే ఒకటి నీకు ఉండాలి లాభం, ఒకటి నాకు లాభం ఉండాల. నీకు 30 రోజులు విదేశీ అమ్మాయిలతో నాది వేరు. నాకు ఆ ఫ్లాట్ ఇస్తా అన్నారు ఒకటి. సరే తీసుకోవాలి అమ్మాయి ఫ్లాట్ పోటీ ఆకులాడికి కొన్ని మన ఆకులాడి పెట్టి పెట్టిండి. నేను మంచిగా వీకింటి ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేసి చూపిస్తుంది. అవే కదా, అవే చినిపోయినాయి కదా. ఏమన్నా నేలకి ఇట్లా పెట్టుకుంటా, కింద ఇట్లా గుద్దు, నేలకు కట్టే రక్తం కారాల. ఎందుకంటే ఆకు గంట సేపు నుంచి ఏమన్నా లెంత్ చూసి కొలతలు చూసి కట్ చేసి ఆకలి ఏమన్నా ఇక్కడ